నమస్తే. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు కేవలం సభలు, ప్రెస్ మీట్లు, పాదయాత్రలతో నడవడం లేదు. మొబైల్ స్క్రీన్లో కనిపించే ఒక వీడియో, ఒక రీల్, ఒక పోస్ట్ కూడా లక్షల మంది అభిప్రాయాలను ప్రభావితం చేసే స్థాయికి రాజకీయాలు మారిపోయాయి. ఒకప్పుడు సోషల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ పూర్తి ఆధిపత్యం చూపించింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారిందా? కూటమి ప్రభుత్వం డిజిటల్ ప్రపంచంలో నిజంగానే భారీ ఆధిక్యం సాధించిందా? లేక ఇది కేవలం కనిపిస్తున్న ఇమేజ్ మాత్రమేనా? టీడీపీకి చెందిన వందలాది యూట్యూబ్ ఛానళ్లు, జనసేన వాలంటీర్ నెట్వర్క్, బీజేపీ ఐటీ వింగ్ ఇవన్నీ కలిసి ఒక భారీ డిజిటల్ ఎకోసిస్టమ్ను నిర్మిస్తున్నాయనే చర్చ జరుగుతుంది. మరోవైపు వైఎస్ఆర్సీపీ కూడా కొత్త వ్యూహాలతో, కొత్త టెక్ టీంలతో తిరిగి రంగంలోకి దిగుతుందనే సమాచారం వినిపిస్తుంది. అసలు సోషల్ మీడియా యుద్ధంలో ఎవరు ముందున్నారు, ఎవరు వెనకబడ్డారు? 500కి పైగా యూట్యూబ్ ఛానళ్ల కథలో ఎంత నిజముంది? రాబోయే ఎన్నికల రాజకీయాలను డిజిటల్ ప్రపంచం ఎలా ప్రభావితం చేయబోతుంది? ఈ రోజు మనం ఎక్కడా వినిపించని కొన్ని ఆసక్తికర అంశాలను, క్షేత్రస్థాయిలో జరుగుతున్న మార్పులను, రాజకీయ పార్టీల డిజిటల్ వ్యూహాలను లోతుగా విశ్లేషించబోతున్నాం. కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. మరి లేట్ ఎందుకు? నేను ప్రేమ్, మీరు చూస్తుంది ఖ్యాతి కనెక్ట్స్. ఇక వీడియోలోకి వెళ్దాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు కేవలం సభలు, సమావేశాలు, రోడ్ షోలకే పరిమితం కాకుండా పూర్తిగా డిజిటల్ స్క్రీన్ ప్లే పైకి మారిపోయాయి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత 2 ఏళ్ల కాలంలో ఆన్లైన్ వేదికలపై రాజకీయ పక్షాల వ్యూహాలు అత్యంత వేగంగా రూపాంతరం చెందాయి. ఒకప్పుడు డిజిటల్ ప్రచారంలో అత్యంత దూకుడుగా వ్యవహరించిన వైఎస్ఆర్సీపీ ప్రస్తుత పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాత్మక నెట్వర్కింగ్ ముందు వెనుకబడినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ డిజిటల్ యుద్ధంలో తెలుగుదేశం, జనసేన మరియు భారతీయ జనతా పార్టీ కూటమి సంయుక్తంగా ఒక బలమైన ఆన్లైన్ ఎకోసిస్టమ్ ను నిర్మించాయి. అధికారికంగా ఒకే ఒక్క ప్రధాన వేదిక నుండి సమాచారాన్ని పంపడం కాకుండా క్షేత్రస్థాయికి విస్తరించిన సరికొత్త ప్రచార యంత్రాంగాన్ని ఈ పార్టీలు రంగంలోకి దించాయి. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ నిర్ణయాలను సామాన్యుల్లోకి తీసుకెళ్లడంలో మరియు విపక్షాల విమర్శలను తిప్పికొట్టడంలో కూటమి అగ్రచేయి సాధిస్తుంటే వైఎస్ఆర్సీపీ కేవలం రక్షణాత్మక ధోరణికే పరిమితమవుతుందనే చర్చ జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు మరియు ప్రతిపక్షాల వ్యూహాలను తిప్పికొట్టేందుకు ఇటీవల జరిగిన కొన్ని ప్రధాన సంఘటనలను ఉదాహరణలుగా చెప్పవచ్చు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా డిఎస్సి ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియపై విపక్షాలు లోపాలను ఎత్తిచూపే ప్రయత్నం చేసినప్పుడు కూటమి డిజిటల్ వింగ్ చాలా వేగంగా స్పందించింది. సాంప్రదాయ పద్ధతుల్లో ప్రెస్ మీట్లు పెట్టడమే కాకుండా ఈ నోటిఫికేషన్ ద్వారా లబ్ధి పొందుతున్న అభ్యర్థుల విజయ గాథలను వందలాది మైక్రో వీడియోల రూపంలో సామాజిక మాధ్యమాల్లోకి విడుదల చేయడం ద్వారా విపక్షాల ప్రచార తీవ్రతను ముందే అడ్డుకోగలిగారు. అదేవిధంగా ఇటీవల నిర్వహించిన మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ తన భవిష్యత్ రాజకీయ పందాను స్పష్టం చేసింది. ముఖ్యంగా యువత మరియు కొత్త తరం ఓటర్లను ఆకట్టుకునేలా పార్టీ సిద్ధాంతాలను ఆధునీకరించడంతో పాటు రాష్ట్రాన్ని దాదాపు 1875 స్థానిక క్లస్టర్లుగా విభజించారు. ఈ స్థాయి నాయకత్వమే కాకుండా ఈ వికేంద్రీకరణ విధానం వల్ల కేవలం రాష్ట్ర స్థాయి నాయకత్వమే కాకుండా స్థానిక స్థాయిలోని యువ నాయకులు కూడా డిజిటల్ వేదికలపై స్వయంగా వాయిస్ వినిపించే అవకాశం లభించింది. దీనికి భిన్నంగా వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం చుట్టూనే పార్టీ ప్రచారం కేంద్రీకృతం కావడం వల్ల స్థానిక సమస్యలపై ప్రతిస్పందించే విషయం ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకత్వం ఆన్లైన్ లో వెనకబడుతుంది. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం డిజిటల్ మీడియాలో సాధిస్తున్న ఆధిక్యత వెనుక ఒక భారీ వికేంద్రీకృత నెట్వర్క్ పనిచేస్తుంది. అందుబాటులో ఉన్న క్షేత్రస్థాయి సమాచారం ప్రకారం కేవలం ఒకే ఒక్క అధికారిక యూట్యూబ్ ఛానల్ పై ఆధారపడకుండా రాష్ట్ర వ్యాప్తంగా విభిన్న నియోజకవర్గాలు మరియు విభాగాల వారీగా దాదాపు 500కు పైగా వికేంద్రీకృత యూట్యూబ్ ఛానళ్లను ఈ ఎకోసిస్టమ్ నిర్వహిస్తుంది. ఈ నెట్వర్క్ ప్రధానంగా 3 విభాగాలుగా పనిచేస్తుంది. మొదటి విభాగంలో ప్రతి నియోజకవర్గానికి 2 లేదా 3 చొప్పున స్థానిక అప్డేట్స్ అందించే ఛానళ్లు ఉంటాయి. ఇవి ఆయా ప్రాంతాల అభివృద్ధి పనులను నిరంతరం ప్రసారం చేస్తాయి. రెండవ విభాగంలో స్వతంత్రంగా కనిపించే పొలిటికల్ అనలిస్టుల ఛానళ్లు ఉంటాయి. ఇవి ప్రభుత్వ విధానాలను తార్కికంగా సమర్థిస్తూ విశ్లేషణలు అందిస్తాయి. ఇక 3వ భాగంలో యువతను ఆకట్టుకునే షార్ట్స్, మీమ్స్ మరియు సెటైర్ ఛానళ్లు ఉంటాయి. తెలుగుదేశం పార్టీ డిజిటల్ వార్ రూమ్లు సుదీర్ఘమైన రాజకీయ ఉపన్యాసాలను 30 సెకండ్ల ఆకర్షణీయమైన క్లిప్స్ గా మార్చి ఈ 500 ఛానళ్ల ద్వారా ఒకే సమయంలో సోషల్ మీడియాలోకి వదలడం వల్ల సమాచారం చాలా వేగంగా ప్రజల్లోకి వెళ్తుంది. ఈ డిజిటల్ పోరాటంలో తెలుగుదేశం పార్టీకి జనసేన మరియు భారతీయ జనతా పార్టీల ఆన్లైన్ సైన్యం మరింత అదనపు బలాన్ని చేకూరుస్తుంది. జనసేన పార్టీకి ఉన్న సుశిక్షితులైన ఉద్వేగభరితమైన యువ ఓటర్ల బేస్ జనసేన అస్త్ర అనే వాలంటీర్ నెట్వర్క్ ద్వారా పనిచేస్తుంది. తెలుగుదేశం పార్టీ పాలసీలు, ఆర్థిక అభివృద్ధి అంశాలపై సమాచారాన్ని అందిస్తుంటే జనసేన డిజిటల్ సైన్యం సోషల్ మీడియాలో మీమ్స్, ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్లు మరియు భావోద్వేగపూరితమైన కంటెంట్ తో ప్రత్యర్థుల విమర్శలను సమర్థవంతంగా అడ్డుకుంటుంది. మరోవైపు భారతీయ జనతా
జనతా పార్టీ తన జాతీయ స్థాయి డిజిటల్ నెట్వర్క్ ను కూటమి ప్రచారానికి అనుసంధానించింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి కేటాయిస్తున్న నిధులు, జాతీయ రహదారుల నిర్మాణం మరియు మౌలిక వస్తువుల కల్పనకు సంబంధించిన అధికారిక గణాంకాలను బీజేపీ ఐటీ వింగ్ నిరంతరం షేర్ చేస్తుంది. దీనివల్ల ఏపీ ప్రభుత్వంపై విపక్షాలు చేసే ఆర్థిక పరమైన విమర్శలకు జాతీయ స్థాయి డెవలప్మెంట్ మోడల్ ను చూపిస్తూ కౌంటర్ ఇచ్చే అవకాశం కూటమికి లభిస్తుంది. ఈ మూడు పార్టీల సమన్వయం వల్ల ఆన్లైన్ లో ఒక అభేద్యమైన ప్రచార కోట నిర్మితమైంది. కూటమి ప్రభుత్వం కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా తమ అభివృద్ధి అజెండాను ప్రజల ముందుకు డిజిటల్ రూపంలో ఉంచడంలో సరికొత్త మైలురాళ్లను సృష్టిస్తుంది. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ కేటాయింపులను మనం పరిశీలిస్తే అమరావతి రాజధాని నిర్మాణానికి మరియు పోలవరం ప్రాజెక్టు పనులకు ప్రభుత్వం కేటాయించిన వేలాది కోట్ల నిధుల వివరాలను గ్రాఫిక్స్ మరియు 3D యానిమేషన్ల ద్వారా సోషల్ మీడియాలో విరివిగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో విశాఖపట్నంలో ప్రవేశపెట్టిన PM సేతు ITI క్లస్టర్ స్కిల్లింగ్ హబ్ ప్రాజెక్ట్ కు సంబంధించి అప్డేట్స్ ను శరవేగంగా ఆన్లైన్ వేదికలపైకి తెచ్చారు. ఇలాంటి భారీ అభివృద్ధి ప్రాజెక్టుల డేటాను, గ్రాఫ్లను మరియు ఇన్ఫోగ్రాఫిక్స్ రూపంలో సామాన్య ప్రజలకు సైతం అర్థమయ్యేలా వికేంద్రీకృత యూట్యూబ్ ఛానళ్లు విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి. దీనివల్ల ప్రభుత్వానికి ఒక బలమైన డెవలప్మెంట్ ఓరియంటెడ్ ఇమేజ్ ఆన్లైన్ లో స్థిరపడుతుంది. దీనికి ప్రతిగా వైఎస్ఆర్సీపీ డిజిటల్ వింగ్ కేవలం రాష్ట్ర అప్పుల గురించిన పాత పాయింట్లను మాత్రమే పదే పదే ప్రస్తావిస్తుంది తప్ప ప్రజల్లోకి వెళ్తున్న ఈ పాజిటివ్ డెవలప్మెంట్ నెరేటివ్ ను అడ్డుకునే బలమైన ప్రత్యామ్నాయ కంటెంట్ ను తయారు చేయలేకపోతుంది. గత 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ సాధించిన అఖండ విజయానికి ఐపాక్ లాంటి ప్రొఫెషనల్ పొలిటికల్ మేనేజ్మెంట్ ఏజెన్సీలు అందించిన డిజిటల్ వ్యూహాలు ఎంతో కీలకంగా నిలిచాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అటువంటి ఒక ప్రొఫెషనల్ డేటా ఆధారిత డిజిటల్ కమాండ్ వైఎస్ఆర్సీపీకి అందుబాటులో లేకపోవడం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ పార్టీ సోషల్ మీడియా ప్రచారం అంతా కేవలం కొందరు ఉత్సాహవంతులైన వాలంటీర్లు లేదా వ్యక్తిగత అభిమానుల గ్రూపుల్లోనే సాగుతుంది. దీనివల్ల కంటెంట్ లో ప్రొఫెషనలిజం లోపించడమే కాకుండా ప్రత్యర్థుల వ్యూహాలను ముందుగానే అంచనా వేసి కౌంటర్ ఇచ్చే ప్రిడిక్టివ్ అనలిటిక్స్ లోపించింది. మరోవైపు తెలుగుదేశం మరియు జనసేన పార్టీలు ఐటీ రంగంలో ఉన్నత అనుభవం ఉన్న నిపుణుల నేతృత్వంలో సొంతంగానే అంతర్గత ప్రొఫెషనల్ డిజిటల్ టీంలను ఏర్పాటు చేసుకున్నాయి. ఏ నియోజకవర్గంలో ఎలాంటి అసంతృప్తి ఉంది, ఏ సామాజిక వర్గానికి ఎలాంటి కంటెంట్ చూపించాలి అనే విషయాలపై ఈ టీంలు మైక్రో టార్గెటింగ్ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. ప్రొఫెషనల్ ఏజెన్సీల వ్యూహాత్మక మార్గదర్శకత్వం లేకపోవడం వల్లే వైఎస్ఆర్సీపీ డిజిటల్ క్యాడర్ క్షేత్రస్థాయిలో ఒంటరిగా పోరాడుతూ సమన్వయ లోపంతో వెనకబడుతుంది. డిజిటల్ రాజకీయంలో అత్యంత కీలకమైన ఓటర్ వర్గం 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండే యువత లేదా మొదటిసారి ఓటు వేసే కొత్త తరం ఓటర్లు. ఈ సరికొత్త జనరేషన్ కు సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర లేదా పాత సిద్ధాంతాలతో పెద్దగా సంబంధం ఉండటం లేదు. వారికి కావాల్సింది తక్షణ సమాచారం, ఉపాధి అవకాశాలు మరియు ఆకట్టుకునే కంటెంట్ మాత్రమే. కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని ముందే గుర్తించి ఇన్స్టాగ్రామ్ రీల్స్ మరియు యూట్యూబ్ షార్ట్స్ ద్వారా యువతకు దగ్గరైంది. ఐటీ కారిడార్లు, నైపుణ్యాభివృద్ధి సంస్థలు మరియు సరికొత్త స్టార్టప్ కల్చర్ ను ప్రమోట్ చేస్తూ డిజిటల్ ప్రపంచాన్ని కమ్మేసింది. కానీ వైఎస్ఆర్సీపీ కంటెంట్ స్ట్రాటజీ ఇప్పటికీ సంక్షేమ పథకాల చుట్టూ మరియు పాత రాజకీయ వివాదాల చుట్టూనే తిరుగుతుంది. సంక్షేమ పథకాలు అవసరమే అయినప్పటికీ కేవలం వాటి గురించి నిరంతరం మాట్లాడటం ఐటీ, ఉద్యోగాలు మరియు ఆధునిక జీవన శైలిని కోరుకునే పట్టణ యువతకు నెగటివ్ సిగ్నల్స్ పంపుతుంది. యువత ఎక్కువగా ఉండే సరికొత్త సోషల్ మీడియా ఫార్మాట్లను మరియు వారి మారుతున్న ఆలోచన సరళిని ఆకట్టుకోవడంలో వైఎస్ఆర్సీపీ డిజిటల్ వింగ్ సరైన పందాను అనుసరించలేకపోతుందనే విశ్లేషణలు కూడా ఉన్నాయి. కూటమిలోని మూడు పార్టీలైన తెలుగుదేశం, జనసేన మరియు భారతీయ జనతా పార్టీల మధ్య క్షేత్ర స్థాయిలో మాత్రమే కాకుండా డిజిటల్ స్థాయిలో కూడా ఒక అద్భుతమైన సమన్వయ కమిటీ పనిచేస్తుంది. ఈ ముగ్గురు మిత్రుల ఐటీ వింగ్ల ప్రతినిధులు ప్రతి వారం డిజిటల్ సమావేశాలు నిర్వహిస్తూ ఆ వారంలో ఏ అంశాన్ని హైలైట్ చేయాలి, ప్రత్యర్థుల విమర్శలను ఎలా ఉమ్మడిగా తిప్పికొట్టాలి అనే అంశాలపై ఒక స్పష్టమైన బ్లూ ప్రింట్ సిద్ధం చేసుకుంటారు. దీనివల్ల ఒకే అంశంపై 3 భిన్నమైన కోణాల నుండి కంటెంట్ విడుదలై సోషల్ మీడియాని ఊపేస్తుంది. ఉదాహరణకు ఒక ప్రభుత్వ నిర్ణయం వస్తే టీడీపీ దాన్ని అభివృద్ధి కోణంలో ప్రమోట్ చేస్తుంది, జనసేన దానిని సామాజిక న్యాయం కోణంలో సామాన్యుల్లోకి తీసుకెళ్తుంది మరియు బీజేపీ దాన్ని కేంద్ర రాష్ట్ర సంబంధాలు మరియు జాతీయ ప్రగతి కోణంలో హైలైట్ చేస్తుంది. ఈ త్రిముఖ వ్యూహం వల్ల ఆన్లైన్ లో కంటెంట్ యొక్క వైవిధ్యం పెరిగి విభిన్న వర్గాల ప్రజలను ఆకట్టుకుంటుంది. ఒంటరిగా పోరాడుతున్న వైఎస్ఆర్సీపీకి ఇలాంటి బహుముఖ ప్రచార శైలిని ఎదుర్కోవడం రోజు రోజుకు సవాలుగా మారుతుంది. ఆధునిక డిజిటల్ రాజకీయంలో సంక్షోభ నిర్వహణ లేదా క్రైసిస్ మేనేజ్మెంట్ అత్యంత కీలకమైనది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిజిటల్ వార్ రూమ్లు నిరంతరాయంగా సోషల్ మీడియా
ట్రెండ్స్ ను పర్యవేక్షిస్తుంటాయి. ప్రభుత్వంపై ఎక్కడైనా ఒక నెగిటివ్ వార్త లేదా చిన్న ఆరోపణ వస్తే అది పెద్ద వివాదంగా మారకముందే కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే దానికి సంబంధించిన అసలు వాస్తవాలను, అధికారిక జీవోలను మరియు రికార్డులను వందలాది ఛానళ్ల ద్వారా ఒకేసారి ఆన్లైన్ లోకి విడుదల చేస్తారు. ఈ విధమైన రియల్ టైమ్ రెస్పాన్స్ వల్ల ప్రతికూల ప్రచారం ప్రాథమిక దశలోనే ముగిసిపోతుంది. దీనికి భిన్నంగా వైఎస్ఆర్సీపీ డిజిటల్ వింగ్ లో ఒక సంక్షోభం వచ్చినప్పుడు ప్రతిస్పందన చాలా ఆలస్యంగా వస్తుంది. నాయకత్వం నుండి స్పష్టమైన ఆదేశాలు వచ్చేసరికి కూటమి ప్రచారం క్షేత్రస్థాయిలోకి బలంగా వెళ్ళిపోతుంది. ఈ విధంగా సమయం మరియు వేగంలో కూటమి చూపిస్తున్న దూకుడు ముందు విపక్షాల సోషల్ మీడియా వింగ్ వెనకబడిపోతుందని రాజకీయ నిపుణులు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ డిజిటల్ రాజకీయాల్లో కూటమి ప్రభుత్వం నెట్వర్క్ బిల్డింగ్ లో దూసుకుపోతున్న తరుణంలో విపక్ష వైఎస్ఆర్సీపీ నుంచి అత్యంత వ్యూహాత్మకమైన మరియు ఊహించని ప్రతీకారం ప్రారంభమైంది. గతంలో జరిగిన ప్రచార తప్పిదాలను మరియు లోపాలను సరిదిద్దుకుంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సరికొత్త డిజిటల్ విప్లవానికి శ్రీకారం చుట్టారు. సాంప్రదాయ పద్ధతుల్లో కేవలం సామాన్య నెటిజన్లపైనే ఆధారపడటం పక్కన పెట్టి కార్పొరేట్ శైలిలో పనిచేసేలా జగనన్న టెక్ ఫోర్స్ అనే ఒక ప్రత్యేక విభాగాన్ని అధికారికంగా రంగంలోకి దించారు. ఈ సరికొత్త టెక్ ఫోర్స్ కేవలం సాధారణ పోస్టులు పెట్టడానికి పరిమితం కాలేదు. ఐటీ రంగంలో ఉన్నత అనుభవం ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా అనాలిటిక్స్ నిపుణులు మరియు టెక్నాలజీపై పూర్తి అవగాహన ఉన్న విద్యావంతులను ఒకే తాటిపైకి తీసుకొచ్చారు. మారుతున్న ఆల్గోరిథమ్స్ వాడుకుంటూ సరికొత్త ఆలోచనలు ఉన్న జెన్జీ యువ రక్తాన్ని ఈ డిజిటల్ సైన్యంలో భాగస్వామ్యం చేశారు. కూటమి ప్రభుత్వం చేసే విమర్శలకు కేవలం మాటలతో కాకుండా ఫ్యాక్ట్ చెక్లు మరియు పక్కా అధికారిక ఆధారాలతో తక్షణ కౌంటర్లు ఇవ్వడమే ఈ సరికొత్త ఆర్మీ యొక్క ప్రాథమిక విధిగా కనిపిస్తుంది. కూటమి ప్రభుత్వం ఏ విధంగా అయితే క్లస్టర్ల వ్యవస్థ ద్వారా స్థానిక స్థాయికి విస్తరించిందో అదే వ్యూహాన్ని వైఎస్ఆర్సీపీ టెక్ ఫోర్స్ కూడా వాడుతుంది. ఈ డిజిటల్ యంత్రాంగం కేవలం హైదరాబాద్ లేదా విజయవాడ లాంటి నగరాల్లోని ఏసీ గదులకే పరిమితం కాకుండా దీని వేర్లు నేరుగా విలేజ్ లెవెల్ మరియు గ్రాస్ రూట్ లెవెల్ కు విస్తరిస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ ను బలోపేతం చేసే లక్ష్యంతో ప్రతి మండలానికి ఒక ప్రత్యేక టెక్ వాలంటీర్ను నియమించే ప్రక్రియ వేగవంతమైంది. గ్రామాల్లో ఉండే పార్టీ క్యాడర్ కు లేదా సామాన్య కార్యకర్తకు ఏ చిన్న సమస్య వచ్చినా లేదా ప్రత్యర్థుల నుండి నెగిటివ్ ప్రచారం ఎదురైనా ఈ టెక్ వాలంటీర్లు తక్షణమే రంగంలోకి దిగి వారికి అవసరమైన డిజిటల్ బ్యాకప్ మరియు కంటెంట్ ను అందిస్తారు. ఈ టెక్ ఫోర్స్ లో జాయిన్ అవ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా క్యూఆర్ కోడ్ రిజిస్ట్రేషన్లు శరవేగంగా సాగుతుండటం విశేషం. వేలాది మంది ఐటీ యువకులు ఇందులో భాగస్వామ్యులు అవుతుండటంతో ఒకవైపు గ్రౌండ్ ఫోర్స్ పొలిటికల్ యాక్టివిటీస్ చేస్తుంటే మరోవైపు ఈ టెక్ వారియర్స్ ఆన్లైన్ వేదికలపై డిజిటల్ ప్రొటెక్షన్ అండ్ ప్రమోషన్ లేయర్ గా పనిచేస్తూ కూటమి ఛానళ్లకు గట్టి పోటీ ఇస్తున్నారు. వైఎస్ఆర్సీపీ ఈసారి పూర్తిగా కార్పొరేట్ కంపెనీల రేంజ్ స్ట్రాటజీని అమలు చేస్తూ రెండు ప్రధాన టెక్నిక్స్ ను వాడుతుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లలో పార్టీ ఇమేజ్ ఎలా ఉంది, ప్రజల మూడ్ ఏ విధంగా మారుతుంది, ఏ అంశాలపై ప్రభుత్వం కంటే తమకు నెగిటివిటీ వస్తుంది అనే విషయాలను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక పర్యవేక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. ఎక్కడైనా తమకు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం జరిగితే క్షణాల్లో దాన్ని తిప్పికొట్టేలా ఆటోమేటెడ్ అలర్ట్ సిస్టమ్స్ పనిచేస్తున్నాయి. దీంతో పాటు గూగుల్, యూట్యూబ్ మరియు ఎక్స్ వంటి ప్రధాన డిజిటల్ ప్లాట్ఫామ్స్ లలో ఏపీ రాజకీయాల గురించి సామాన్య నెటిజన్లు వెతికినప్పుడు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన పాజిటివ్ నెరేటివ్స్ మరియు గత జగన్ హయాంలో జరిగిన సంక్షేమ అభివృద్ధి పనులే మొదట కనిపించేలా ఈ టెక్ ఫోర్స్ ప్రత్యేక సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ప్రణాళికను అమలు చేస్తుంది. దీనివల్ల కూటమి నెట్వర్క్ సృష్టిస్తున్న సమాచార దాడిని ప్రాథమిక దశలోనే నిలువరించే అవకాశం ఈ సైన్యానికి లభిస్తుంది. డిజిటల్ పోరాటంలో ఉన్న కార్యకర్తలకు మానసిక స్థైర్యాన్ని ఇవ్వటం ఎంత కీలకమో వైఎస్ఆర్సీపీ అధినాయకత్వం గుర్తించింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రకటించినట్లుగానే సోషల్ మీడియా వారియర్స్ మరియు కార్యకర్తలపై జరిగే అక్రమ కేసులు, వేధింపులను లీగల్ గా ఎదుర్కొనేందుకు ఒక ప్రత్యేక యాప్ ను ఈ టెక్ ఫోర్స్ నిర్వహిస్తుంది. క్షేత్రస్థాయిలో ఏ కార్యకర్త పైనైనా దాడులు జరిగినా లేక అక్రమంగా కేసులు పెట్టినా దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని, వీడియోలను, ఫోటోలను మరియు డాక్యుమెంట్లను వెంటనే ఈ యాప్ లో పొందుపరుస్తారు. ఈ డేటా ఎక్కడ ఆలస్యం కాకుండా నేరుగా పార్టీ లీగల్ టీమ్ కు మరియు అధినేత జగన్ దృష్టికి వెళ్తుంది. దీనివల్ల క్షేత్రస్థాయిలో పోరాడే ప్రతి సోషల్ మీడియా వారియర్ కు నా వెనుక ఒక భారీ పార్టీ ఉంది, అధునాతన టెక్నాలజీ ఉంది అనే భరోసా లభిస్తుంది. సాంప్రదాయ రాజకీయాలకు ఈ విధమైన కార్పొరేట్ టెక్నాలజీ తోడవడం రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాల్లో ఎలాంటి సంచలన మార్పులు తీసుకొస్తుందో మరియు కూటమి సర్కార్కు ఎలాంటి సవాళ్లు విసురుతుందో వేచి చూడాలి. రాజకీయాల్లో వ్యూహాలు ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒకప్పుడు సోషల్ మీడియాని శాసించిన శక్తులు, అప్పట్లో వెనుకబడిన శక్తులు సరికొత్త టెక్నాలజీతో దూసుకుపోవడం మనం చూస్తూనే ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రంలో కూటమి ప్రభుత్వం అనుసరించిన
అనుసరిస్తున్న ఈ 500కు పైగా వికేంద్రీకృత యూట్యూబ్ ఛానళ్ల వ్యూహం మరియు జనసేన బీజేపీల సమన్వయ శైలి ఖచ్చితంగా ఒక కొత్త ట్రెండ్ కు తెరలేపింది. మరి ఈ డిజిటల్ పద్మ వ్యూహాన్ని ఛేదించడానికి వైఎస్ఆర్సీపీ సిద్ధం చేసిన జగనన్న టెక్ ఫోర్స్ ఎలాంటి సరికొత్త అస్త్రాలను ప్రయోగిస్తుంది, అలాగే తమ కేంద్రీకృత ప్రచార శైలిని మార్చుకొని క్షేత్రస్థాయి ఇన్ఫ్లుయెన్సర్లను ఏ విధంగా రంగంలోకి దించుతుంది అనేది రాబోయే రోజుల్లో అత్యంత ఆసక్తికరంగా మారబోతుంది. ఏదేమైనప్పటికీ డిజిటల్ వేదికలపై ఏ పార్టీ ఎంత బలంగా నిలబడుతుందనే అంశమే భవిష్యత్తు రాజకీయ విజయాలను శాసిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ క్లియర్ అనాలిసిస్ ని చూసిన మీకు ఈ రోజు 2 కీలకమైన ప్రశ్నలను మా ఛానల్ నుండి సంధిస్తున్నాం. మొదటి ప్రశ్న, కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ 500కు పైగా వికేంద్రీకృత యూట్యూబ్ ఛానళ్ల వ్యూహం మరియు నియోజకవర్గాల భారీ క్లస్టర్ల విభజన క్షేత్రస్థాయిలో నిజంగానే వైఎస్ఆర్సీపీని బాగా వెనక్కి నెట్టేసిందని మీరు భావిస్తున్నారా? రెండవ ప్రశ్న, వైఎస్ఆర్సీపీ మళ్ళీ ఆన్లైన్ వేదికలపై పూర్వపు ఆధిక్యతను సాధించాలంటే ఇప్పుడు తీసుకొచ్చిన జగనన్న టెక్ ఫోర్స్ మరియు జెన్జీ ఆర్మీ వ్యూహం కూటమి డిజిటల్ కోటను బద్దలు కొట్టడానికి సరిపోతుందని మీరు నమ్ముతున్నారా? ఈ అంశాలపై మీ వ్యక్తిగత అభిప్రాయాలను, క్షేత్రస్థాయిలో మీరు గమనించిన మరికొన్ని మార్పులను కిందన్న కామెంట్ సెక్షన్ లో తప్పకుండా మాతో పంచుకోండి. మీ ప్రతి కామెంట్ మా నెక్స్ట్ అనాలిసిస్ కు ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి మరెన్నో ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ్యాంశాలు, లోతైన విశ్లేషణలు మరియు తెర వెనుక సాగే వ్యూహాత్మక నిజాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మా తాజా వీడియో నోటిఫికేషన్లు అందరికంటే ముందు పొందవచ్చు. ఈ వీడియోలోని అనాలిసిస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు మీ వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లోని మిత్రులకు కూడా ఈ వీడియోను షేర్ చేయండి. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి ఖ్యాతి కనెక్ట్స్.